ఓం శాంతి. ఆదరణీయులు రాజయోగిని దాది జానకి గారు విజ్ఞానముతో నిండిన వనిత. ఆధ్యాత్మిక సత్యాలను ఆకలింపు చేసుకొని మనశ్శాంతిని, మానసిక శక్తిని పొందిన మహిళ. విప్లవాత్మకమైన అలజడుల అంచున ఉన్నటువంటి ప్రస్తుత ప్రపంచంలో ఒక సమతుల్యమైన, క్రమబద్ధమైన జీవితాన్ని ఏర్పరుచుకున్న క్రమశిక్షణాశీలి. స్వచ్ఛత, సత్యత, ధైర్యము, సరళత లాంటి దివ్య గుణాలు కలిగిన దివ్య తేజస్విని మూర్తి ఆదరణీయులు రాజయోగిని దాది జానకి గారు. దాది జానకి గారు 1 జనవరి 1916వ సంవత్సరములో నాటి అఖండ భారతావనిలోని సింధ్, హైదరాబాదులో ఒక ఆధ్యాత్మిక సంపన్న కుటుంబంలో జన్మించారు. బాల్యం నుండే దాది గారికి భగవంతుని పట్ల అమితమైన ప్రేమ ఏర్పడినది. దాది గారు ఆ సమయంలో 3వ తరగతి వరకు చదువుకున్నారు. 11 సంవత్సరాల వయస్సు నుండే వారి ఆధ్యాత్మిక సత్యాన్వేషణ ప్రారంభమైంది. 1937లో అనగా 21 సంవత్సరాల వయస్సులోనే దివ్య పరివర్తన చెంది ఉన్న ప్రజాపిత బ్రహ్మను కలుసుకున్నప్పుడు దాది గారి ఆధ్యాత్మిక సత్యాన్వేషణ ముగిసింది. బాల్యం నుండి దాది గారికి ప్రజాపిత బ్రహ్మ బాబాతో పరిచయం ఉంది. దాది గారి మామగారు మరియు ఇతర బంధువులతో కలిసి శాస్త్రాలలోని నిగూఢ రహస్యాల గురించి బ్రహ్మ బాబా చర్చిస్తూ ఉండేవారు. ఒకసారి ఒక ఉద్యానవనములో జానకి దాది గారు బ్రహ్మ బాబాను కలిశారు. ఆ వ్యక్తి నుండి ఒక దివ్యమైన ప్రకాశము వెలువడుతూ ఉండడము చూశారు. ఏదో అద్భుతమైన దివ్యమైన శక్తి బ్రహ్మ బాబాను ఇంతగా మార్చేసింది అని దాది గారు అర్థం చేసుకున్నారు. నిరాకార జ్యోతిర్బిందువు స్వరూపుడైన పరమపిత పరమాత్మ తన సత్య స్వరూపమును మాటల ద్వారా, సంకల్పాల ద్వారా, కర్మల ద్వారా అందించడానికి బ్రహ్మ బాబాను మాధ్యమముగా చేసుకున్నారు. 84 సంవత్సరాల నుండి పరమపిత పరమాత్మ ద్వారా పొందిన జ్ఞానము, ప్రేరణలు, మార్గదర్శన దాది గారి ఆధ్యాత్మిక జీవితంలో భగవంతునితో ఎడతెగని సంబంధం ఏర్పరచుకోవడానికి ఎంతో దోహదపడ్డాయి. జానకి దాది గారు తమ ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని 1937లో ప్రారంభించి సంస్థ స్థాపకుల సభ్యులలో ఒకరిగా వ్యవహరించారు. అప్పటి నుండి దాదీజీ తమ జీవితాన్ని సంపూర్ణంగా విశ్వమానవ ఆధ్యాత్మిక సేవకు అంకితం చేశారు. ఈ సంస్థ స్థాపనా సమయంలో ఉన్నటువంటి దాదీలు మరియు సోదరీ సోదరులు పరమాత్మ బోధించిన జ్ఞానము, రాజయోగముల అభ్యాసముతో 14 సంవత్సరాలు అఖండ యోగ తపస్య చేసి దైవీ గుణాలను, దివ్యమైన ఆత్మిక శక్తులను పరమాత్మ నుండి ప్రాప్తి చేసుకున్నారు. ఆ సమయంలో దాది గారికి లభించిన ఆధ్యాత్మిక జ్ఞానము, పరమాత్మ చింతన, ఆత్మిక శక్తులు వారి భవిష్యత్తుకు పటిష్టమైన పునాదిని వేశాయి. విశ్వంలోని ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకొని ఆత్మిక శక్తులను గ్రహించి పరమాత్మతో సత్యమైన సంబంధాన్ని అనుభవం చేయాలి అన్నదే దాది గారి సత్సంకల్పం.
ఇదే దాది గారి జీవిత పర్యంతం ఈశ్వరీయ కార్యానికి ఆధారమైనది. ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో భారతదేశపు ప్రాచీన రాజయోగమును స్వయంగా పరమాత్ముడే నేర్పించడం జరుగుతుంది. రాజయోగానికి ఆధారము స్వచింతన మరియు పరమాత్మ చింతన. సుమారు 50 సంవత్సరాల నుండి విదేశాల వారికి కూడా ఈ రాజయోగము ద్వారా వారిలోని ఆధ్యాత్మిక విలువలను, ఆత్మిక శక్తులను, వారి భవిష్యత్తును, వారి విశ్వాసమును అవగాహన చేసుకోవడానికి దోహదపడుతుంది. ఈ అమూల్యమైన స్వప్రశాసిక సిద్ధాంతాన్ని ఆధ్యాత్మిక నిగూఢ రహస్యాల స్థానమైన భారతదేశం నుండి ఈ ఆధునిక ప్రపంచానికి తీసుకువచ్చి విదేశీ వాతావరణానికి అనుగుణంగా దానిని ఆచరణాత్మకంగా మలిచి వివరించిన క్షమత, ఘనత దాదీజీకే దక్కుతుంది. రాజయోగిని దాది జానకి గారు ఏప్రిల్ 1974లో మొట్టమొదటిసారిగా ఈశ్వరీయ సేవార్థము లండన్కి వెళ్ళారు. ఆ సమయంలో వారు కిల్బర్న్లోని ఓ చిన్న 2 గదుల ఫ్లాటులో ఉండేవారు. భారతదేశంలోని సేవా కేంద్రాల స్థాపన తర్వాత విదేశాలలో లండన్లో ప్రారంభమైన మొట్టమొదటి సేవా కేంద్రం ఇదే. ఈ స్థానము నుండి విదేశీ సేవ ప్రారంభమైనది. 1977లో లండన్లో జానకి ఫౌండేషన్ ఫర్ గ్లోబల్ హెల్త్ కేర్ స్థాపన చేయబడింది. 1978లో అమెరికాలోని టెక్సాస్ మెడికల్ అండ్ సైన్స్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు దాదీజీని అనేక రకాలుగా పరీక్షించి మోస్ట్ స్టెబుల్ మైండ్ ఉమెన్ ఇన్ ది వరల్డ్ అనే బిరుదుని ప్రదానం చేశారు. అనగా విశ్వంలో అత్యంత స్థిరమైన మనస్తత్వం కలిగిన మహిళగా రికార్డు పొందారు. దాదీజీ పేరు మీద అందరికంటే అత్యంత మానసిక స్థిరత్వం కలిగిన మహిళ అనే వరల్డ్ రికార్డు ఉంది. దాదీజీ రాజయోగంతో మనస్సును సమతుల్యత, పవిత్రత, పరిశుద్ధతతో శుభప్రదంగా చేసుకున్నారు. దాదీజీ ఏ సమయంలో ఏ సంకల్పం చేయాలి అంటే ఆ సంకల్పంలో మనస్సును స్థిరం చేయగలరు. దాదీజీని చూసి, ఆమె మాటలు విని అందరికీ ప్రేరణ లభించేది. దాదీజీ యొక్క ప్రతి మాట లక్షలాది మందికి మార్గదర్శనం అయ్యేది. 1980లో రాజయోగ సాధకుల సంఖ్య కొన్ని వందల వరకు చేరుకుంది. డ్యూడెన్ హిల్లోని స్థానంలో ఉన్నటువంటి తేమతో నిండిన అతి సాధారణమైన ఒక కమ్యూనిటీ హాలులో వీరు తమ దినచర్యను ప్రారంభించారు. అది త్యాగభావన నిండిన సమయము. దాది గారి నేతృత్వంలో అందరికీ ఎన్నో శిక్షణలు, ప్రేరణలు లభించాయి. 1991వ సంవత్సరంలో నార్త్ వెస్ట్ లండన్లో విశ్వవిద్యాలయపు మొట్టమొదటి అంతర్జాతీయ కేంద్రంగా గ్లోబల్ కోఆపరేషన్ పీస్ హౌస్ కొన్ని ఎకరాలలో నిర్మాణం జరిగింది. 1992లో దాది గారి సేవలకు ప్రభుత్వం నుండి గుర్తింపు లభించినది. 1993లో ఆక్స్ఫోర్డ్లో ఒక పెద్ద విశాలమైన భవనాన్ని కొని దానిని గ్లోబల్ రిట్రీట్ సెంటర్గా తీర్చిదిద్దడం జరిగింది. దాదీజీ పర్యవేక్షణ మరియు ప్రేరణతో 1995లో లండన్లోని మెయిన్ సిటీలో రిజెంట్ వీధిలో ఒక స్థానాన్ని తీసుకొని దానిని బ్రహ్మకుమారీస్ సమాచార కేంద్రంగా నెలకొల్పారు. ఇవే కాకుండా విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉన్నటువంటి ఎన్నో సేవా కేంద్రాలు దశాబ్దాల నుండి దాదీజీ చేసిన నిస్వార్థమైన సేవలకు నిదర్శనాలు.
ఆత్మ ఉన్నతిని, పరమాత్మ ప్రాప్తిని పొంది ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాలనుకున్న వారికి నిస్వార్థంగా సేవ చేసి శుభ భావనలను అందించే వారి ముందు మొత్తం ప్రపంచం ఎలా దాసోహం అవుతుంది అనే దానికి దాదీజీ ప్రత్యక్ష ప్రమాణము. బ్రెజిల్లో జరిగిన మహా సమ్మేళనానికి విశ్వంలోని 10 మంది ప్రజ్ఞా సంరక్షకులలో అనగా కీపర్స్ ఆఫ్ విజ్డమ్లో ఒకరిగా దాదీ గారికి ఆహ్వానం లభించినది. ఆధునిక విశ్వంలో పర్యావరణ సమస్యలు, ఆధ్యాత్మిక పరిష్కారాలు అనే అంశంపై ఈ మహా సమ్మేళనము ఉద్దేశించబడినది. ఆధ్యాత్మిక ధార్మిక సభ్యుల గ్రూపులో అనగా కీపర్స్ ఆఫ్ విజ్డమ్ నందు దాదీజీ సభ్యురాలు. విశ్వంలోని పర్యావరణ సమస్యలకు సంబంధించి అనేక ఆధ్యాత్మికతలో ద్వంద్వ స్థితిని సమాధానపరిచే పని ఈ గ్రూప్ చేస్తుంది. దాదీజీ ఇందులో చాలా ప్రముఖ పాత్రను వహించారు. దాదీ గారు 1974 నుండి 2007 వరకు అనగా 33 సంవత్సరాలు విదేశీ సేవలను చేశారు. ప్రకాశమణి దాదీ గారు ఆగస్టు 25, 2007లో దేహాన్ని త్యాగం చేశారు. ఆ తర్వాత జానకి దాదీ గారు 91 సంవత్సరాల వయస్సులో అనగా ఆగస్టు 27, 2007న ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క ముఖ్య అధ్యక్షురాలిగా సేవా బాధ్యతలను చేపట్టారు. భారతదేశంలో అనేక సేవా స్థానాలలో పర్యటించి ఎందరో ప్రముఖులకు ఈశ్వరీయ సందేశాన్ని అందించారు. సుమారు 140 దేశాలలో అనేక సేవా కేంద్రాలను స్థాపించి కుశలతాపూర్వకంగా నిర్వహిస్తూ సేవా కేంద్రాలలోని విద్యార్థులు మరియు శిక్షకుల ఆహ్వానంపై సేవార్థము దాదీ గారు ఎన్నోసార్లు విశ్వ భ్రమణం చేశారు. దాదీజీ చేసిన అద్వితీయమైన సేవలను గుర్తించి 2011లో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం గీతం యూనివర్సిటీ ద్వారా దాదీ గారికి డాక్టరేట్ బిరుదునిచ్చి సత్కరించారు. భారత ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి దాదీ గారిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. పర్యావరణ పరిరక్షణలో దాదీ గారు ఎంతగానో కృషి చేశారు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి చేపట్టిన ప్రతి కార్యక్రమంలో తమ వంతు పూర్తి సహాయ సహకారాలను అందించారు. ప్రతిరోజు ఉదయము వీరు ఏ సేవా కేంద్రంలో అయితే ఉంటారో అక్కడ ఆధ్యాత్మిక ప్రసంగాన్ని తప్పకుండా చేస్తారు. సాయంకాలము సామూహిక యోగము మరియు క్లాస్ చేయించేవారు. అలాగే విశ్వవిద్యాలయంలోని టీచర్స్ అందరికీ విశేషమైన శిక్షణను కూడా ఇచ్చేవారు. దాదీజీ రోజుకు సుమారు 18 గంటలు ఈశ్వరీయ సేవలో నిమగ్నమై ఉండేవారు. సుమారు 46,000 సమర్పిత బ్రహ్మ కుమారీ కుమారులకు తల్లిలాగా పాలన చేశారు. 80 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు కూడా దాదీ గారికి చాలా చక్కగా గుర్తుండేవి. 103 సంవత్సరాల వయస్సులో కూడా 2019వ సంవత్సరంలో సేవార్థము 50,000 కిలోమీటర్లు యాత్ర చేశారు. 104 సంవత్సరాల వయస్సులో కూడా దాదీజీ బ్రహ్మముహూర్తంలో ఉదయం 4 గంటలకే లేచి పరమాత్ముని స్మృతి చేసేవారు. ఈ విధంగా జానకి దాదీజీ దేశ విదేశాలలో సుమారు 84 సంవత్సరాలు ఆధ్యాత్మిక సేవలో మనుష్యాత్మలందరినీ భగవంతునికి సమీపంగా తీసుకురావాలి అన్న దృఢ సంకల్పంతో ఉమంగ ఉత్సాహాలతో సేవ చేసేవారు. ఈ విధంగా కోట్లాది మంది హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మన ప్రియతమ దాదీజీ జానకి గారు
పరమాత్మ నుండి అనూహ్యమైన వరదానాలను, దివ్య శక్తులను పొంది ఆత్మను సంపన్నంగా, సంపూర్ణ పావనంగా తయారు చేసుకొని కర్మాతీత స్థితిని పొంది 27 మార్చి 2020లో తమ భౌతిక దేహాన్ని త్యాగము చేసి సంపూర్ణ ఫరిస్తాగా అయ్యి బాప్దాదా ఒడిలో చేరుకున్నారు. వారి స్మృతి చిహ్నంగా శాంతివనంలో శక్తి స్తంభాన్ని నిర్మించడం జరిగినది. దీని ప్రారంభోత్సవము 27 మార్చి 2021లో జరిగినది. ఈ స్థానానికి వెళ్ళిన సాధకులందరూ యోగ సాధన చేసి తమ ఆత్మను శక్తిశాలిగా తయారు చేసుకొని దివ్యమైన శక్తులను పొందిన అనుభూతిని చేస్తారు. దేశ విదేశాలలో దాదీజీ చేసిన అమూల్యమైన సేవలను గుర్తించి భారత ప్రభుత్వము 12 ఏప్రిల్ 2021న దాదీజీ స్మృతి చిహ్నంగా ₹5 పోస్టల్ స్టాంపుని రిలీజ్ చేయడం జరిగింది. ఆదరణీయులు రాజ్ యోగిని దాది జానకి గారు భగవంతుని పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండేవారు. త్యాగము, తపస్సు, ఆజ్ఞాకారితనము, నమ్రత, పవిత్రత, సత్యత, స్వచ్ఛత, మధురత, ఉదార చిత్తము మరియు పవిత్రత హృదయం కలిగి ఉంటూ ఒకే బలము, ఒకే నమ్మకము, ఒక్క పరమాత్మ పట్లనే విశ్వాసము పెట్టుకొని నిశ్చయ బుద్ధితో సేవ చేసినట్లయితే విజయాన్ని పొందుతారు అని దాదీజీ చెప్పేవారు. ఈ విధంగా దాదీజీ అమూల్యమైన సేవల ద్వారా అనేక ప్రేరణలిచ్చి అందరికీ మార్గదర్శకురాలిగా, మంచి శిక్షకురాలిగా నిలిచినటువంటి మనందరి ప్రియతమ దాదీజీ పరమ ఆదరణీయులు రాజ్ యోగిని జానకి దాది గారి పుణ్యతిథి సందర్భంగా భావనాత్మకమైన మరియు మా హృదయపూర్వకమైన శ్రద్ధాంజలి, పుష్పాంజలి మరియు నమస్సుమాంజలి. ఓం శాంతి.